ఫ్రెండ్స్, ఈరోజు మనం మొన్న నర్సరీ మేళా నుండి తెచ్చినటువంటి మన స్ట్రాబెర్రీ మొక్కని ఈరోజు ఎలా రీపాటింగ్ చేయాలో చూపిస్తాను. దయచేసి చూసి ఆనందించండి. మీకు తెలిసిందే, మనం ఏ మొక్కనైనా నాటేటప్పుడు మట్టి, ఒక వంతు మట్టి, ఒక వంతు కంపోస్టు, ఒక వంతు కోకోపీటు, ఒక వంతు ఇసుక వేసుకోవాలి. ఇప్పుడు ఈ గన్ని బ్యాగ్లో, సిమెంట్ బ్యాగ్లో ఉన్నది మనము మట్టి, ఇసుక, కోకోపీటు కలిపి ఉంచడం జరిగింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, మరి దీంట్లో ఈ విధంగా మట్టి, కంపోస్టు మరియు ఇసుక, కోకోపీట్ కలిపినటువంటి మిశ్రమము ఈ గన్ని బ్యాగులో ఉంది. దీనికి మనం ఇక్కడ వర్మీ కంపోస్టు కూడా వేసుకోవాలి. ఈ వర్మీ కంపోస్టు మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ వర్మీ కంపోస్టు వేస్తున్నాం. అలాగే దీంట్లో పురుగులు పట్టకుండా, వేర్లకి పురుగులు పట్టి వేర్లు నాశనం చేయకుండా మరి వేప ఆకుల మిశ్రమం కూడా ఇందులో కలుపుకుంటే క్రిములేవి పట్టవు. ఈ విధంగా వేప ఆకుల, వేప గుండ కూడా ఇందులో కలుపుకోవచ్చు. కలుపుకుంటే చీడపీడలు వేర్లకి పట్టవు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరి ఈ మొక్క షాకింగ్ నుండి, అంటే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి ఇందులో ఎప్సమ్ సాల్ట్ కూడా కలుపుతారండి. ప్రస్తుతానికి నా దగ్గర ఎప్సమ్ సాల్ట్ లేదు. ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి ఈ స్ట్రాబెర్రీ మొక్కని ఇప్పుడు మనం రీపాటింగ్ చేద్దాం. దీన్ని ఇలా కొద్దిగా కొడితే మొక్క వచ్చేస్తుంది. చూసారా? ఈ మొక్క వచ్చిన తర్వాత ఇక్కడ కొంత ఈ వేర్లు తెగిపోకుండా కొంత మట్టిని తీసేయాలి. తీస్తే మొక్క బాగా పెరుగుతుంది. ఇది నర్సరీలో బంక మట్టితో తయారు చేయబడి ఉంది. బంక మట్టి వేస్తున్నారు. దాన్ని వేర్లు పూర్తిగా తెగిపోకుండా కొంత మట్టి తీయాలి.
ఇప్పుడు ఈ మట్టి మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకోవాలి. చూసారా, ఈ మట్టి మిశ్రమం శుభ్రంగా ఈ విధంగా కలుపు. కలుపుకున్న తర్వాత మనం ఒక గ్రో బ్యాగ్ కానీ లేదా మరి 12x12 మరి కుండి కానీ తీసుకొని అందులో మనము ఈ స్ట్రాబెర్రీ మొక్కని నాటుకోవచ్చు. ముందుగా మనము దానికి ఒక రంధ్రం కూడా చేస్తున్నామండి. ఈ ఎక్సెస్ నీరు బయటకు వెళ్ళిపోవడానికి దాని మీద కుండ పెంకు కానీ లేకపోతే కొబ్బరి పెంకు కానీ మూసి ఉంచితే ఎక్సెస్ నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఈ పెంకు కూడా ఇలా పెట్టకుండా ఇలా బోర్లించి పెడితే నీరు కింద నుండి వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని దీంట్లో ఈ మట్టి మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మట్టిని నింపుకోవాలి. నింపి ఇలాగా గొయ్యిలాగా చేస్తాం. చేసి అందులో ఈ మొక్కని ఇలాగా నాటుతాం. ఈ మొక్కని ఇలాగా నాటుకుంటాము. చూసారా, ఈ విధంగా మొక్క మొదల వరకు మాత్రమే మట్టి ఉండాలండి. మొదలు మట్టిలో మునిగిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న కొమ్మలు ఇవి ఆ మొదల నుండే వస్తాయి కాబట్టి మరి మొదల వరకు మాత్రమే మట్టి ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం నీరు వేసుకోవాలి.
చూసారా మొక్క ఈ విధంగా మొదల వరకు మట్టి ఉండేటట్టు చూసుకోవాలి. ఈ మొక్క ఈ స్ట్రాబెర్రీ మొక్క చాలా సున్నితమైందండి. మరి మనం ఎంత కేర్ తీసుకుంటే అలా బ్రతుకుతుందండి. మరి సీనియర్ యూట్యూబర్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా పెంచుకుంటే తప్పకుండా బ్రతుకుతుంది. ఇదండి వీడియో. ఈ వీడియో చూసిన వారందరికీ కూడా కృతజ్ఞతలండి. మరియు క్రొత్త వారు ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తూ దయచేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.